హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు. ఇవాల్టి వీడియోలో వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక బగారా ఆకు, 3 ఇలాచీలు, 3 లవంగాలు, 2 దాల్చిన చెక్క, కొద్దిగా స్టోన్ పువ్వు, 2 అనాస పువ్వు, ఒక జాపత్రి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ షాజీరా వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 3 పచ్చిమిర్చి తీసుకొని ఇలా పొడుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి మీరు ఇందులో స్పైసీని బట్టి వేసుకోవచ్చు. ఆనియన్ పచ్చిమిర్చి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 2 మీడియం సైజ్ ఆలు తీసుకొని ఇలా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 2 క్యారెట్ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 1/2 కప్పు బీనీస్ని ఇలా పెద్ద సైజులో కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆలు క్యారెట్ ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలుపుకోవాలి. వెజిటేబుల్స్ ఇలా కొద్దిగా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పచ్చి బఠానీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను 3 కప్స్ బాస్మతి రైస్ని 2 అవర్స్ నానబెట్టి తీసుకున్నాను. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే 4.5 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత రైస్ కొద్దిగా ఉడికిపోయిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని మళ్ళీ ఇప్పుడు మూత పెట్టి ఒక 10 మినిట్స్ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత రైస్ ఇలా కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఈ వెజ్ బిర్యానీ ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. సో ఇదండి వెజ్ బిర్యానీ తయారు చేసే విధానం. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.